గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 2 రోజులు కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు ఇవాళ 3వ రోజు విచారణ నిమిత్తం జైల్లో ఉన్న వంశీని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ భవనంలో వంశీని విచారిస్తారు. ఏసీపీ దామోదర్, సిఐ పవన్ కిషోర్, ఇతర అధికారులు ఉన్నారు. కాగా 2 రోజుల విచారణలో పలు ప్రశ్నలకు వంశీ సమాధానాలు దాటవేశారు. 3వ రోజు మరింత సమాచారం రాబట్టేలా ఆధారాలతో సహా పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేశారు. తొలి రోజు 2.5 గంటలు, రెండో రోజు 5 గంటల పాటు పోలీసులు విచారించారు. కాగా ఈ రోజుతో వంశీ కస్టడీ ముగియనుంది. కాగా వంశీ అరాచకాలు, దందాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు భయపడి గత 5 ఏళ్లు మిన్నకుండిపోయిన బాధితులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలోని పలు స్టేషన్లో 3 కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు నమోదైంది. గన్నవరం శివారు మర్లపాలెంలో సుమారు 18 ఎకరాల్లో పానకాల చెరువు ఉంది. ఆ చెరువులోని కొంత భాగాన్ని 15 మంది గ్రామస్తులు గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. 2023లో అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అనుచరులతో కలిసి భూములను ఖాళీ చేయించాలని రైతులపై ఒత్తిడి చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 2 రోజుల కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు ఇవాళ 3వ రోజు విచారణ నిమిత్తం జైల్లో ఉన్న వంశీని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ భవనంలో వంశీని విచారిస్తారు. ఏసీపీ దామోదర్, సిఐ పవన్ కిషోర్, ఇతర అధికారులు ఉంటారు. కాగా 2 రోజుల విచారణలో పలు ప్రశ్నలకు వంశీ సమాధానాలు దాటివేశారు. 3వ రోజు మరింత సమాచారం రాబట్టేలా ఆధారాలతో సహా పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేశారు. తొలి రోజు 2.5 గంటల పాటు, రెండో రోజు 5 గంటల పాటు పోలీసులు విచారించారు. కాగా ఈ రోజుతో వంశీ కస్టడీ ముగియనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఏంటి వంశీ మీద అనేకమైన కేసులు, ఈవెన్ పాత కేసులు కూడా ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలి అసలు? 2 రోజుల కస్టడీ, 3 రోజుల కస్టడీలో ఎలాంటి సమాధానాలు రాబట్టారని ఏమైనా సమాచారం ఉంది? రామారావు, మొత్తంగా చూసుకోవచ్చు ఇప్పుడు పోలీసులు 3 రోజులు కస్టడీకి తీసుకొని వల్లభనేని వంశీని విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో కూడా విచారించారు. అయితే మొదటి రోజు 2.5 గంటలు, ఆ తర్వాత రోజు 5 గంటలు, ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో కూడా విచారించడానికి అయితే పోలీసులు సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వంశీపై ఒక్కొక్క కేసు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే సత్యవర్ధన్ కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం దాడి కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క అక్రమ మట్టి తవ్వకాలపై కూడా అతనిపై కేసు నమోదైంది. అదేవిధంగా ఒక హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక జడ్జి, హైకోర్టుకు సంబంధించినటువంటి లాయర్ భార్య కూడా అతని సొంత భూమిని ఇట్లా కబ్జా చేశారు. ఒక 10 కోట్ల వాల్యూ చేసే భూమిని కూడా గన్నవరంలో కబ్జా చేశారు. గతంలో పోలీసులు పట్టించుకోలేదని చెప్పేసి కూడా సతీమణి, హైకోర్టు లాయర్ సతీమణి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు 3వ రోజు కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి గతంలో కిడ్నాప్ చేయడమే కాకుండా ఆ తర్వాత అతను కేసు వాపసు తీసుకునేలా భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తూ కూడా రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్ తర్వాత పోలీసులు కూడా కస్టడీ తీసుకొని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారిస్తా ఉన్నారు. అయితే గతంలో అంటే వల్లభనేని వంశీకి సంబంధించి ఒక్కొక్క కేసు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఆయన టీడీపీలో గెలిచి తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత చాలా అక్కడ జరిగినటువంటి అక్రమాలపై కావచ్చు, టీడీపీ కార్యాలయంపై దాడి కావచ్చు, అక్రమ మట్టి తవ్వకాలు కావచ్చు, అదేవిధంగా ఒక న్యాయవాదికి సంబంధించినటువంటి ల్యాండ్ కబ్జా కావచ్చు,
వీటన్నిటికి సంబంధించి అప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఆ పార్టీ అధికారంలో ఉండటం వల్ల వల్లభనేని వంశీపై కనీసం పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయన చేసినటువంటి అక్రమాలు కానీ ఆయన చేసినటువంటి ఆ రోజు ఆ రౌడీజం కానీ అన్ని బయటకు వస్తున్నాయని చెప్పేసి ఆ టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పూర్తి స్థాయిలో ఈ రోజు సత్యవర్ధన్కి సంబంధించినటువంటి మరి ఆ కేసు విచారణతో పాటు మరికొన్ని కేసులు కూడా ఒక్కొక్కటిగా విచారించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇప్పుడు ఈ సత్యవర్ధన్కి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో పోలీసులు అయితే రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు ఇంకొన్ని కూడా సుమారుగా ఏదైతే ఫైనల్ ఈ రోజు 3 రోజులు కస్టడీకి ఇచ్చారు కావచ్చు, 3 రోజుల కస్టడీకి సంబంధించి ఇంకొన్ని కూడా ఈ రోజు ఆ నిజాలు రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. చేసిన తర్వాత ఆ పూర్తి స్థాయి రిపోర్ట్ ఏదైతే ఈ 3 రోజుల పాటు వల్లభనేని వంశీని విచారించారో అదే ఈ పూర్తి స్థాయి రిపోర్టు కూడా పోలీసులకి పోలీసులు కోర్టుకు అప్పగించే అవకాశం అయితే కనబడుతుంది. ఆ తదుపరి మళ్ళీ ఈ యొక్క ల్యాండ్ కబ్జా కేసు కావచ్చు, మళ్ళీ భూ అక్రమాలకు దానికి సంబంధించినటువంటి అక్రమ మట్టి తవ్వకాల కేసు కావచ్చు, ఇది ఒక్కొక్కటిగా మళ్ళీ బయటికి తీసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి కోర్టుకి వేసిన తర్వాత మళ్ళీ కూడా ఒకవేళ ఈ ల్యాండ్ కబ్జా అదేవిధంగా ఈ మట్టి తవ్వకాలు మరికొన్ని కేసులు వల్లభనేని వంశీపై ఉన్నాయి కాబట్టి వాటిపై కూడా మళ్ళీ విచారణకు పిలుస్తారా, మళ్ళీ ఏమన్నా మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుందా, మరి ఎట్లా ఈ 3 రోజులు పోలీసులకు ఎలా సహకరించారనేది ఈ రోజు పూర్తిస్థాయి విచారణ పూర్తయిన తర్వాత మాత్రం తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. రామారావు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.